సారీ, ఐఎమ్ రియలీ సారీ. కమ్. మీకు చెప్తే అర్థం కాలేదనుకుంటా. చెప్తే వినరా? ప్రమాదంలో పడతారని. ఆ ప్రమాదం నువ్వేనా? ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఏం చేశావు? ఏదో మీ మంచి కోరి చెప్తా ఉన్నాను. మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే మంచిగా ఉండదు. మీకేం కావాలి? ఏదైనా తినేదానికి కావాలా? నాకు నువ్వే కావాలరా. ముందు నువ్వు కనపడు. అరే 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 ఆగా సార్ సార్. అరే ఆడి దగ్గరికైనా లేకపోతే నక్సలైట్ల దగ్గరికి? ఆడి దగ్గరికే సరే, పద. ఎవడ్రా ఈడు? శవాన్ని మోసుకుని తిరుగుతున్నాడా, బతికున్న మనిషినే వేసుకుని తిరుగుతున్నాడా? నాకేం అర్థం కావట్లేదే. మీరెలా అంటే అలా సార్. అరే ఒకసారి ఆ బ్లడ్ టేస్ట్ చూసి ఆడదా మగదా చెప్పరా. ఏం తెలిసిందిరా? అబ్బా, బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక్క పని కరెక్ట్ గా చేసావరా? ఏంటి సార్ అది? నాకటం. నాకితే ఆడదా మగదో తెలిసిపోద్దేంట్రా దద్ది మోహనాయ. నాట్ వర్కింగ్. బ్యాటరీ డెడ్. ఏంటిది? ఇందులో సౌండ్స్ వస్తున్నాయండి. ఏంటిది పాండు సార్? ఇప్పుడు వచ్చిన అరుపులన్నీ నిజమైన అరుపులు కాదన్నమాట. వాట్? ఎస్, జనరల్ గా ఇలాంటివన్నీ లైట్స్ అండ్ సౌండ్స్ వాళ్ళు వాడతారు. ఇక్కడ వాడుతున్నారంటే మంగళ మనల్ని సౌండ్స్ లో భయపెట్టి పంపించాలని చూస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ మీద అటాక్ చేసింది మనిషే. ఇంతకు ముందు మనం చూసిన ఎలుకబంటి జుట్టు, ఆ బ్లడ్, ఇదంతా ఎవరో మ్యానిపులేట్ చేశారనిపిస్తుంది. జంతువులు మాత్రం అటాక్ చేసింది కాదు. ఏంటి? ఇది పాత నీకేమనిపిస్తుంది? సగమే కాలింది అనిపిస్తుంది. ఒరే తలలేని తలుపులు దీనిని చీకట్లో దారి చూడ్డానికి వెలిగించి పూడ్చినారు. పాపం, ఇంకా కరెంటు లేని మనుషులు చాలా మంది ఉన్నారన్నమాట. ఇంద చున్ని పవిత్రదేమో అని నా డౌట్. అయితే పవిత్ర బతికే ఉన్నట్టేగా? అది ఇప్పవే చెప్పలేం. నైస్ పర్ఫ్యూమ్. మాడిపోయిన కంపెనీకి సొంపుగా ఉందన్నమాట. గాడిదికేం తెలుసు గంధం వాసన అని. ఉనకు వాసన పసిగట్టే కెపాసిటీయే ఇల్లే. సరే సరే, ఆకలిస్తుంది. బ్యాగ్ లో ఎన్న ఇరుకు పారు. ఫ్రెండ్స్ హై మదన్! హేయ్ మదన్! తలుపులు. మదన్! ఎక్కడికి వెళ్ళావు మదన్? ఎక్కడికి వెళ్ళావు? దారి తప్పి ఎంత అవసరపడ్డానో తెలుసా? తిరిగిన చోట తిరుగుతున్నా. ఇది పవిత్రదే, ఖచ్చితంగా నా పవిత్రదే. అంటే నా పవిత్ర.
అరే నా గన్నేదిరా, మీకే తెలియాలి సార్. ఇప్పుడు వెళ్ళిందో పులో సింహం అయితే మన పరిస్థితి ఏంట్రా? హలో, ఎవరది? పులిగారు, ఏదో ఒక సౌండ్ చెయ్యండి. మరీ సైలెంట్ గా ఉంది. కనీసం మియావ్ అనేనా అనండి. పులిగారు, పులిగారు, ఎవరు నువ్వు? ఎవరు? చెప్పు. ఏయ్! వావ్, జాంకాయలు. తిననా? తిను. మంగళ, నువ్వు అది తినొద్దు, అందులో పాయిజన్ కలిపాడు. వాట్? ఇందులో పాయిజన్? గురునాథం, నీ ఒరిజినల్ స్పీడ్ బయటికి తీరా. యా! ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? కన్ను తెచ్చుకోవటం మర్చిపోయిన పోలీస్ని. పోలీసులా? మరి నక్కి నక్కి తిరుగుతుంటే ఏనుగు దంతాలు ఎత్తుకెళ్లే దొంగవనుకున్నా. చూడు నాన్న ముళ్ళపంది, దొంగల్ని పట్టుకోవడానికే గాని దొంగల్ని దంతాల్ని ఎత్తుకెళ్ళటానికి రాలేదు. ఏ దొంగల్ని? ఎవడనో చంపి శవం భుజానేసుకుని తిరుగుతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎవరో కాదు, నేనే. నువ్వేనా? నైస్ మీటింగ్ యూ. యు ఆర్ అండర్ అరెస్ట్. కనీసం నీ దగ్గర బేడీలైనా ఉన్నాయా? అరే, కంగారులో కారులో మర్చిపోయి వచ్చాను రా. వదలండి సార్, వాడిని నేను చంపలేదు. ఎలుగు బంటని కాలిస్తే బుల్లెట్ తగిలి మనిషి అడుపులు వినిపించాయి. అతనికి ఏమవుతుందని భయపడి వైద్యం చేయించాలని తీసుకొచ్చా. దాన్ని చూసి ఊరంతా పొరపాటు పడుతున్నారు. ఇంతకీ నువ్వు కాల్చున్నాడు ఎవడు? ఆడు ఎలుగుబంటి వేషంలో ఎందుకున్నాడు? రండి సార్, చూపిస్తాను. పదరా. అమ్మా, ఏడీడు. ఈసారైతే రాని మీద పడి తొక్కేద్దాం. ఏం బుర్ర డోర్స్ నీది? వాడి చేతిలో బల్లెముంది, దానికు విషం పూసి ఉంటుంది. పొడిస్తే ఒరు పొట్టుకు చచ్చి పుడుస్తాం. నీకెలా తెలుసు? చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ బుక్ లో చదివాను కదా. దేంతో పడిచావు? ఇంకా చాలా కదా పద. ఇదిగో సార్ వీడే. వీడే సార్. ఎందుకు మమ్మల్ని భయపెట్టాలని చూశాడో తెలీదు. వీడి పేరు భాష అని తెలిసింది.
వీడు ఎప్పుడు లేస్తాడు? మత్తిచ్చి బుల్లెట్ తీయించాను. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వీడు లేస్తేనే కానీ విశేషాలు ఏం తెలియదు అనమాట. ఓకే, లెట్ us వెయిట్. బై ద వే, నా పేరు సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ని. అరే రిటైర్ అయినా బానే పరిగెత్తారే. బై ద వే, నా పేరు గురునాథం. కొత్తగా గూగుల్ గురునాథం అయ్యాను. గూగుల్ నా సేవలను గుర్తించింది. భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది. సార్ సార్ మనం అలా లోపలికి వెళ్దామా? అది నక్క సార్. నక్క దాని అబ్బా తొక్కేస్తా. అబ్బో, సీసీ కెమెరా, కేబుల్స్, హార్డ్ డిస్క్, రేయ్ ఇవన్నీ ఏంట్రా? ఇవన్నీ ఏంటి? సార్, ఇక్కడ దొరికే వస్తువులన్నీ తీసుకొని పెట్టుకుంటాను సార్. మీరుంటే ఆ వస్తువులు తీసుకోవడం కష్టమని మిమ్మల్ని బెదిరించి పంపించేయాలని చూశాను సార్. ఇదేంటో తెలుసారా నీకు? సార్, ఇవన్నీ సీసీ కెమెరాలు రా. అది ఇంట్లోనే దొరికింది సార్. ఈ చైన్ ఎవరిదిరా? ఓ కథన్ దగ్గర కొట్టేశాను సార్. మంగళ, ఈ హార్డ్ డిస్క్ ని నీ దగ్గర ల్యాప్టాప్ ఉందిగా, అందులో చెక్ చేయి. ఓకే. లోపల ఎవడున్నాడు? మనిషా, ఎలుకబంట? నేను చూస్తా, నువ్వు చెక్ చేస్తా ఉండు. వదలండి. రేయ్, ఎవర్రా మీరంతా? వదలండి. అసలు మా వాళ్ళంతా ఏరి? నన్ను కట్టుబడించిన బ్లూ షర్ట్ ఏడి? ఆగ ఆగ, చూడండి కృషి గారు, మీ సరదా పవిత్ర ప్రాణాల మీద తీసుకొచ్చింది. అసలు తను బ్రతికుందో లేదో కూడా తెలియదు. జాన్ తప్పించుకుపోయి మాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ జరిగిందంతా వీడియోలో చూసాం. పవిత్రని వెతికే పనిలో ఉన్నాం. మీరు పెద్దగా టెన్షన్ పడకండి, అర్థమైందా? అడుగుచోండి. వీడెవడు? పాండు సార్, వీడెవడో చూడండి. ఛా, బండి మళ్ళీ మొదలుకొచ్చింది. అసలు ఈ బ్లూ చొక్కా వాడేవాడు? నాకు గోల్డ్ వాడితే అలర్జీ వస్తుంది సార్. సైటా? కాదు సార్, తలనొప్పి కోసం వాడుతున్నాను. ఎస్, దొంగ దొరికిపోయాడు. ఎవడు? ఇదంతా చేస్తుంది ఎవడో కాదు, మదన్ గాడు. మదన్,
పవిత్ర ఆ అమ్మాయి పవిత్ర. పవిత్ర ఏంటి, అది దెయ్యం. పవిత్ర పవిత్ర ఆగు పవిత్ర ఆగు రారా రారా. పవిత్ర కాపాడండి, ఏయ్, పవిత్ర ఆగు కాపాడండి, ఆగు కాపాడండి. పవిత్ర ఏయ్, ఆ! హే పవిత్ర, నా నుండి నిన్ను ఎవ్వరు కాపాలి. 10 నిమిషాలు నా ఆనందం కోసం నువ్వు ఆ రూమ్ లో కళ్ళు మూసుకొని కోఆపరేట్ చేసినా ఈ టెన్షన్స్ ఉండేవి కాదు కదా. ఆ రూమ్ లో నా లెన్స్ పోగొట్టి తప్పించుకున్నావు. అప్పుడే గను నిన్ను పాడు చేసింటే సచ్చినట్టు జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడి ఉండేదానివి. ఇప్పుడు ఏమైందో చూడు. నీ గురించి ఆ జాన్ గాడు పోలీసులకు ఫోన్ చేయడం, ఆ డిటెక్టివ్ పాండుగాడు నిన్ను వెతుక్కుంటూ ఫారెస్ట్ కి రావడం, వాళ్ళకి నువ్వెక్కడ దొరికిపోతావో అని టెన్షన్ తో నేను నానా సంకం నాకడం. ఏదైతే నేను చివరికి నాకు దొరికావు. ఆ దేవుడు ఉన్నాడే, శీలంతో పోయేదానికి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నిన్ను వదిలిపెట్టనే. ఏయ్! ఏయ్! సార్ 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 నా 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 పవిత్ర సార్, నా పవిత్ర బతికే ఉంది సార్. సార్ ఆ దేవుడు ఉన్నాడు సార్. దక్కింది సార్, దక్కింది. మనం ఎవరు ఏం చేయలేరు పవిత్ర. నా పవిత్ర సార్. ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావురా? లగరా లే. నీ వీడియో గేమ్ తెలివితేటలు ఈ పాండు దగ్గర చూపించకు, అర్థమైందా? నువ్వు క్రియేట్ చేసిన శబ్దాలతో ఇక్కడికి వచ్చిన మా అందరినీ భయపెట్టి పారిపోయేలా చేయాలని ప్రయత్నించావు. అది నీ వల్ల కాలేదు. ఎలుగుబంటి వేషంలో కూడా నువ్వు నీ ఫ్రెండు బాగా యాక్ట్ చేశారా. నువ్వు అబద్ధం చెప్పినా శుక్లాగాడి దగ్గర దొరికిన నీ చైన్ అబద్ధం చెప్పదు. నువ్వు గదిలో పోగొట్టుకున్న ఈ లెన్స్ అబద్ధం చెప్పదు. నువ్వు ఫారెస్ట్కి వచ్చిన విషయం నువ్వు దాచిపెట్టిన నీ డెంగ్యూ జ్వరం అబద్ధం చెప్పదు. ఇవే నువ్వు ఇక్కడికి వచ్చి పవిత్ర మీద అటాక్ చేసావంట నీకు తిరుగులేని సాక్ష్యాలు. రే, ఆ శుక్లగడే పెద్ద ఎదవ అనుకున్నాను, కానీ నీకంటే 100 రెట్లు ఆడే బెటర్. వాడేదో బ్రతకడం కోసం దొంగతనాలు చేస్తుంటే నువ్వు అమ్మాయి బ్రతుకుతోనే ఆడుకోవాలని చూసావు. అవును, ఇంత వెదవా నీ బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? వీడికి 100 సార్లు నో చెప్పినా నా వెంట పడటం ఆపట్లేదు. అందుకే వీడు గెస్ట్ హౌస్ లో నా మీద అత్యాచారం చేయబోయాడు. సమయానికి జాన్ రాబట్టి సేవ్ చేశాడు. రేయ్, అమ్మాయిల్ని కోరుకోవడంలో తప్పులేదురా, కానీ కోరిక తీర్చమనడం తప్పు. దానికి శిక్ష ఏంటో తెలుసా? నువ్వు ఆగండి, మీరెందుకు టెన్షన్ పెడుతున్నారు? ఇవన్నీ చేయడానికి పోలీసులు ఉన్నారు, నిర్భయ చట్టాలు ఉన్నాయి. పాండు సార్, మీరు ఏ అమ్మాయినైనా కోరుకున్నారా? కోరుకున్నాను, కానీ ఏం లాభం? వాళ్ళ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నా వాళ్ళ తలుపులు తెరవాలి కదా. ఏంటి బాసు తలుపులు అంటున్నావు? అంటే నీకోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి బాసు. అరే అడిగి మనిషా, పాండ్, జేమ్స్ పాండ్.